ఓం శాంతి 8/8/2026. మధురమైన పిల్లలారా, శాంతిగా ఉండే స్వభావము చాలా మంచిది. శాంత స్వభావము కలవారు చాలా మధురంగా అనిపిస్తారు. అనవసరంగా మాట్లాడడం కంటే అసలు మాట్లాడకుండా ఉండడం మంచిది. అది ఇంపార్టెంట్. ఎక్కడైతే అందుకే చెప్తారు కదా, అనువు కాని చోట అధికులమనరాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో మనం మధ్యలో ఎంటర్ కాకూడదు. మధ్యలో మాట్లాడడం సభ్యత, సంస్కారం, దైవీకుల మర్యాద కానే కాదు. అందుకయ్యే బాబా అంటున్నారు, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంత స్వభావం కలవారు చాలా మధురంగా అనిపిస్తారు. అనవసరంగా మాట్లాడడం కంటే అసలు మాట్లాడకుండా ఉండడం మంచిది. అనవసరంగా మాట్లాడి అనర్థాలు, స్వభావ సంస్కారాల ఘర్షణలు ఇవన్నీ జరిగే కంటే శాంతిగా మాట్లాడకుండా ఉండాలి. ప్లస్ జతలో లోపల కూడా శాంతిగా ఉండాలి. మనకు అవసరం లేదు అనుకున్న చోట బుద్ధితో కూడా అవసరం లేదని తెలుసుకోవాలి. మనస్సులో కూడా నిర్ణయించుకోవాలి. అప్పుడు మన మనస్సు శాంతిగా ఉంటుంది. మనం పొందాల్సిన ప్రాప్తిని పొందగలుగుతాం. ఇంపార్టెంట్ అది. ప్రశ్న: ఏ పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయంని సురక్షితంగా ఉంచుకునేందుకు సాధనమేమి? జవాబు: ఎవరైతే చాలా అభిరుచితో, ప్రేమతో అందరికీ సేవ చేస్తారో వారిని అందరూ ఇష్టపడతారు. మీకెప్పుడు సేవ అహంకారం రాకూడదు. అహంకారము మానవుణ్ణి అలంకారహీనునిగా చేస్తుంది. అహంకారము, మమకారము ఉంటే సాక్షాత్కారము లభించదు అని భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. అహంకారము హార్ట్ పాయిజన్, మమకారం స్వీట్ పాయిజన్. అహంకారం కనిపిస్తుంది, మమకారం కనిపించదు. ఇది లోపల చాలా చాలా ఇబ్బంది ఇస్తుంది. అందుకయ్యే బాబా అంటారు, సేవ అహంకారం రాకూడదు. బాబా ద్వారా జ్ఞాన కస్తూరి ఏదైతే లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. జ్ఞానం అనేది కస్తూరి కదా. కస్తూరి అంటే ఏ విధంగా అడవిలో కస్తూరి మృగం ఎక్కడున్నా దాని సువాసన, కస్తూరి యొక్క సువాసన వస్తుంది. ఇక్కడెక్కడో దగ్గరలో కస్తూరి మృగం ఉంది అని తెలుసుకుంటుంది. కస్తూరి మృగం యొక్క బొడ్డులో కస్తూరి అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ సువాసన అనేది వెదజల్లుతుంది. ఇట్లా నైట్ క్వీన్ ఎక్కడైనా ఉంటే, పారిజాతం కానీ నైట్ క్వీన్ కానీ చెట్టు, దాని పూలు చాలా చాలా సువాసన ఇస్తాయి. ఆ విధంగా బాబా అంటున్నారు, జ్ఞానం అనేది కస్తూరి. ఏదైతే మనకు అది లభించిందో దాన్ని ఇతరులకు ఇవ్వాలి. బాబా వాళ్ళ సందేశం ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతిని కలిగించాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సురక్షితులుగా ఉంటారు. స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సురక్షితులుగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది, మరియు నడవడిక కూడా బాగుంటుంది. స్మృతిలో ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంది. అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి యాత్ర. ఎంత స్మృతి యాత్రలో ఉంటామో స్వసేవ జరుగుతుంది, విశ్వసేవను జరుగుతుంది. విశ్వసేవ వాయుమండలాన్ని పవిత్రంగా చేసే సేవ, వాయుమండలంలో దివ్యత్వం యా శాంతియుత వాతావరణాన్ని వ్యాపింపచేసే సేవ. దాని ద్వారా చాలా బెనిఫిట్ ఉంది. బాబా అంటున్నారు, నడవడిక కూడా చాలా బాగుపడుతుంది. కేవలం యోగం ద్వారానే ప్రవర్తనలో మార్పు వస్తుంది, నడవడికల్లో మార్పు వస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి. బాబ్దాదా ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అర్థం చేయిస్తూ ఎంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. లెక్కలేనంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు.
చదువు కూడా సహజం. అది స్థూల చదువు, ఇది సూక్ష్మ చదువు. అది ఎంత కష్టమో స్థూల చదువు. రాత్రింబవళ్ళు మేల్కోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతారు, ఎన్ని సంవత్సరాలు అటెంప్ట్ చేస్తారు. చివరికి వాళ్ళు కొంతమంది పొందగలుగుతారు, కొంతమంది పొందలేరు. అది చాలా కష్టం, ఇది చాలా సహజం. అట్లా ఆలోచన చేస్తే ప్రాప్తి ఎక్కువ, కష్టం తక్కువ. మనది సూక్ష్మమైన చదువు. ఈ చదువుని బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ చదివించలేరు. బాబా వచ్చిందే పవిత్రంగా చేసేందుకు, చదివించేందుకు. మీ లక్ష్యం మీ ఎదురుగా ఉంది, లక్ష్మీనారాయణలుగా కావాలా. కనుక అటువంటి బాబాను స్మృతి చేసి సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకోవాలి, అనగా గగుర్పాటు రావాలి సంతోషంతో. అటువంటి బాబాను స్మృతి చేస్తూ సంతోషంతో ఉప్పొంగిపోవాలి, గగుర్పాటు రావాలి. బాబా మీరు మమ్మల్ని దేని నుంచి దేనిగా తయారు చేస్తున్నారు? గవ్వలాంటి మమ్మల్ని మీరు వజ్రంలాగా చేశారు. పైసాకు పనికిరాని మమ్మల్ని మీరు ముకుటమణిగా చేస్తున్నారు. ఆ విధంగా బాబా యొక్క మహిమని పాడుతూ ఆనంద బాష్పాలు వచ్చేసేయాలి, సంతోషం రావాలి, గగుర్పాటు రావాలంటున్నారు బాబా. బాబా అంటున్నారు రోజు రోజుకి మనం శాంతి లేకే వెళ్ళాలి. శాంతి అయితే అందరికీ చాలా ఇష్టం అనిపిస్తుంది. ఏక్ చుప్ సౌసుక్. మౌనానికి మించిన వాక్చాతుర్యం లేదు. అందుకే చెప్తారు స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున. ఎంత శాంతిగా ఉంటారో అంత ప్రాప్తిని అనుభూతి చేస్తారు. తో బాబా అంటారు అందరికీ చాలా ఇష్టం అనిపిస్తుంది శాంతిగా ఉండడం. పెద్ద వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు మరియు గట్టిగా మాట్లాడరు. మీరు చాలా చాలా పెద్ద వ్యక్తులుగా అవుతున్నారు, దేవతలుగా. వాస్తవానికి వ్యక్తి అని అనరు, మీరైతే దేవతలుగా అవుతారు. దేవతలు చాలా తక్కువగా మాట్లాడతారు. మీరు కూడా దేవతలుగా కావాలి కాబట్టి శబ్దం నుండి సైలెన్స్లోకి వెళ్ళే అభ్యాసం చేయాలి. శాంతిలో ఉండేవారి గురించి వీరికి తమ పైన చాలా అటెన్షన్ ఉంది అని భావిస్తారు. మీరు శాంతిధామంలోకి వెళ్ళాలంటే మాట్లాడడం కూడా చాలా నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా మాట్లాడుతూ శాంతిధామంలోకి వెళ్ళిపోవాలి. మీరు ఎంతగా శాంతిలో ఉంటారో అంతగా శాంతిని వ్యాపింపచేస్తారు. మీరు చాలా శాంతిలో ఉండాలి. గట్టిగా మాట్లాడడం మంచిగా అనిపించదు, క్రోధం కూడా మంచిది కాదు. పిల్లల్లో ఎటువంటి వికారాలు ఉండకూడదు. మేమెవ్వరితోనూ గొడవ పడడము, కొట్లాడడం అయితే చేయడం లేదు కదా అనేది చూసుకోవాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఏ విషయాలైతే మీకు ఇష్టమైనవి కావో ఆ చెడు విషయాల నుండి మీరు దూరమైనట్లయితే ఇద్దరి నోర్లు బంద్ అయిపోతాయి. అంతే కదా, ఘర్షణలో రాకుండా సైలెంట్గా ఉంటే ఏమవుతుంది? శాంతిగా ఉంటే నిశ్చింతగా ఉంటాం. అయితే బయట శాంతిగా ఉండి లోపల దాని గురించి చాలా ఉతల్పతలు అవుతా ఉన్నామంటే కూడా వేస్ట్ కదా. ప్రెషర్ కుక్కరు అన్నీ లోపల ఎట్లా విజిల్స్ వస్తూనే ఉంటాయి. మనం స్టవ్ ఆఫ్ చేయలేదంటే ఏమవుతుంది? లాస్ట్కి మూత పగిలిపోతుంది. అట్లా కొంతమంది 1, 2, 3, 4 అట్లా ఎంచుకుంటే ఒకరోజు అన్నీ బయటికి పెడతారు. అది కూడా మంచిది కాదు కదా. ఏది ఉంది, ఎలా ఉంది అనేది ఎవరితో చెప్పాలనో వాళ్ళకే చెప్పి క్లియరెన్స్ చేసుకొని మంచిగా ముందుకెళ్ళాలి. అంతేగాని ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, ఎక్కడైనా ప్రతి విషయంలోనూ దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడినట్లయితే శాంతిగా ఉండండి, శబ్దం చేయొద్దండి అని చెప్పండి. మేము శాంతిని స్థాపిస్తామని మీకు తెలుసు. సత్యుగంలో శాంతి ఉంటుంది, మూలవతనంలో అయితే ఉండేదే శాంతి. శరీరమే లేనప్పుడు ఇక ఎలా మాట్లాడతారు? బాబా పిల్లలకు శ్రీమతాన్ని చాలా మంచిగా ఇస్తారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళాలి పరంధామానికి.
టాకీ నుండి మూవీలోకి రావాలి, టాకీ నుండి మూవీ, మూవీ నుండి సైలెన్స్, మరలా సైలెన్స్లోకి వెళ్ళాలి. ఎవరు కలిసినా వారికి సందేశాన్ని ఇవ్వండి. మీరు ఎంతగా శాంతిగా ఉంటారో అంతగా వీరేదో పట్టుదలలో లోతులో ఆలోచనలో ఉన్నారు అని భావిస్తారు. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. వారు చాలా మధురమైన వారుగా అనిపిస్తారు. అనవసరంగా మాట్లాడడం కంటే అసలు మాట్లాడకుండా ఉండడం మంచిది. మీరు సత్యాతి సత్యమైన సందేశకులు. మీకు అందరిపైన దయ ఉండాలి. దయ చూపించే పిల్లలు చాలా శాంతిగా బాబా స్మృతిలో ఉంటారు. బేహద్దు తండ్రిని స్మృతి చేసినట్లయితే బేహద్దు సుఖశాంతులు లభిస్తాయి అని బాబా చెప్తున్నారు. అంతే కదా, బేహద్దు తండ్రి నుంచి ప్రాప్తులు కూడా బేహద్దుగానే ఉంటాయి కదా, అనంతమైన ప్రాప్తులు మనకు లభిస్తాయి. లౌకిక తండ్రి వద్ద చాలా ధనం ఉన్నట్లయితే వారసత్వంగా చాలా లభిస్తుంది కదా. బేహద్దు తండ్రి వద్ద అయితే విశ్వరాజ్యాధికారం ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు విశ్వరాజ్యం లభిస్తుంది. పిల్లలైన మీరు చాలా అభిరుచితో అందరికీ సేవ చేయాలి. ప్రతి ఒక్కరిని సేవా యోగ్యులుగా తయారు చేయాలి. ఇంపార్టెంట్ అది. సేవా యోగ్యులుగా చేసినప్పుడు భవిష్య ప్రాప్తి కూడా లభిస్తుంది. ఎవరైతే ఇతరులకు చాలా ప్రేమగా సేవ చేస్తారో వారిని అందరూ ఇష్టపడతారు. ఎప్పుడూ సేవ అహంకారం రాకూడదు. మీకు బాబా ద్వారా జ్ఞానం అనే కస్తూరి లభించింది. దానిని ఇతరులకు ఇవ్వాలి. శివబాబా గుర్తున్నారా అని ఇతరులకు స్మృతి కలిగించాలి. ఇందులో సంతోషం కూడా ఉండాలి. ఎంత మనం ఇతరులకు స్వయం శాంతిగా ఉంటూ స్మృతిలో ఉంటూ తృప్తిగా ఉంటూ ఇతరులకి కలిగిస్తామో తప్పకుండా వాళ్ళకి కూడా సంతోషం వస్తుంది, సురక్షితంగా ఉంటారు. స్మృతిని కలిగించే వారికి థ్యాంక్స్ చెప్పాలి. స్మృతి యాత్ర ద్వారా పిల్లలైన మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. యోగం ఎంత చేస్తే అంత సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. మరియు నడవడిక కూడా మంచిగా మారుతుంది. మీరు మీ స్వభావమును తప్పకుండా బాగు చేసుకోవాలి. మా స్వభావము బాబా అంటున్నారు, మీరు మీ స్వభావమును తప్పకుండా బాగు చేసుకోవాలి. మా స్వభావము చాలా చాలా మధురంగా ఉందా? ఎప్పుడూ ఎవరితో కోపగించుకోవడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోవాలి. ప్రకాష్ మణి దాది ఎంత ధైర్యంగా చెప్పేవాళ్ళు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక అబద్ధం చెప్పలేదు, ఎప్పుడూ ఒక్కసారి కూడా కోపం చేసుకోలేదు అని. ఆ విధంగా కావాలి, అంత ధారణామూర్తులుగా. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోవాలి. ఎవరైనా కోపం లేకొచ్చేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన సేవలో ఉన్నారు. మీరు ఈ మొత్తం ప్రపంచానికి ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు భూమిపైన ఉన్న చైతన్య నక్షత్రాలు, నక్షత్ర దేవతలని అంటారు కదా. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఏ దేవతలో కాదు, మీరు వాటికంటే మహాబలవంతులు. ఈరోజు మురళి ఎంత ధారణాయుక్తంగా ఉంది చూడండి. శాంతిగా ఉండాలి, మధురంగా ఉండాలి, కోపం చేసుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, దేవతల వలె ఉండాలి, పరస్పరం ఘర్షణలు రాకూడదు. ఎన్ని విషయాలు బాబా అవగాహన చేస్తున్నారు చూడండి. మొన్నంతా పరచింతన చేయొద్దండి అండ్రి. నిన్న డిఫరెంట్ విషయాలు చెప్పి ఈరోజు మళ్ళీ అదే బాబా అంటున్నారు. స్మృతిలో ఎంత ఉంటారో అంత మంచి నడవడికగా మారుతుంది. బాబా అంటారు, మీరు మీ స్వభావాన్ని తప్పకుండా బాగు చేసుకోవాలి. మా స్వభావము చాలా చాలా మధురంగా ఉందా? ఎప్పుడూ ఎవరిపైన కోపం చేసుకోలేదు కదా అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోవాలి. ఎవరైనా కోపం లేకొస్తే అటువంటి వాతావరణం వచ్చేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. అంటే వేరే వాళ్ళకి కోపం వచ్చేలాగా ఉండకూడదు.
కొంతమందికి చాలా మొండి స్వభావం ఉంటుంది, తద్వారా వేరే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. డిఫరెంట్ వెరైటీ ఆత్మలు కదా అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోవాలి. ఎవరైనా కోపం వచ్చేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. ఇతరులు కోపం మన యొక్క స్వభావాన్ని లేదా మన యొక్క ప్రవర్తన వల్ల వేరే వాళ్ళకు కోపం వచ్చేలాగా కూడా కాకూడదు. ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన సేవలో ఉన్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, నషా ఎక్కిస్తున్నారు. మీరు మొత్తం ఈ ప్రపంచానికి ప్రకాశం ఇవ్వాలి. మీరు ఈ భూమిపైన చైతన్య నక్షత్రాలు, నక్షత్ర దేవతాయ నమః అని అంటారు కదా. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఏ దేవతలో కాదు, ఆ నక్షత్రాలే కాదు, ఆ నక్షత్రాలు దేవతలు కాదు, అవి గ్రహాలు. మీరు వాటికంటే మహాన్ బలవంతులు. ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. పైన నక్షత్రాలు ప్రకాశం ఇస్తాయి. కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తాయి, కొన్ని తక్కువగా మెరుస్తాయి. కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ప్రకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా యోగ బలంతో పవిత్రంగా అయినట్లయితే మీలో ప్రకాశం వస్తుంది. అర్థమైందా? ప్రకాశం ఎట్లొస్తుంది మనలో? మనం భూమికి నక్షత్రాలు, విశ్వానికి ప్రకాశం ఇచ్చే నక్షత్రాలు. మనలో ఎట్లా ప్రకాశం వస్తుంది? యోగ బలం ద్వారా మనలో ప్రకాశం వస్తుంది. ఎంత బాగా చెప్తున్నారు. యోగ బలంతో పవిత్రంగా అయినట్లయితే మీలో ప్రకాశం వస్తుంది, మెరుస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది కనుక ఎంత సంతోషం ఉండాలి. లోపల సంతోషంతో గంతులు వేయాలి. మీ ఈ జన్మ వజ్రం లాంటి గాయనం చేయబడుతుంది. బ్రాహ్మణులైన మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతారు కనుక మీకు జ్ఞానానికి చెందిన సంతోషం ఉంటుంది. ఈ దేవతల కంటే కూడా మీరు శ్రేష్టమైన వారు కనుక మీ ముఖము ఎల్లప్పుడూ సంతోషంతో వికసించి ఉండాలి. మధురమైన పిల్లలారా, సదా శాంత భవ. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, సదా శాంత భవ, చిరంజీవి భవ. బాబా ఎంత మంచి వరదానాన్ని ఇస్తున్నారు చూడండి. సదా శాంత భవ, చిరంజీవి భవ అని బాబా పిల్లలను ఆశీర్వదిస్తున్నారు. అనగా అనేక జన్మలు జీవించండి అంటారు. ఆశీర్వాదం అయితే బాబా నుండి లభిస్తుంది. అయినా కూడా మేము చిరంజీవులుగా ఎలా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చేయాలి. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు చిరంజీవులుగా అవుతారు. ఈ ఆశీర్వాదమును బాబా ఇస్తారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ అంటారు. బాబా కూడా పిల్లలు సదా జీవించి ఉండండి అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం మృత్యువు కవళించదు, అంటే దాని ఇష్టం వచ్చినప్పుడు రాదు. సత్యుగంలో మరణమన్న పేరే ఉండదు. ఇక్కడైతే మనుషులు మరణానికి భయపడతారు కదా. చావడం, బ్రతకడం ఇవన్నీ మనుషులు భయపడతారు. జన్మ తీసుకుంటే ఖుషి, చనిపోతే ఆనందం, చనిపోతే ఏడుపు. మరణించేందుకు బాబా అంటున్నారు ఇక్కడైతే మనుషులు భయపడతారు, కానీ మీరు అండర్లైన్ మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎలా మరణించాలి అనేది నేర్చుకునేందుకు పురుషార్థం చేస్తున్నాం. బాబాను గుర్తు చేస్తూ చేస్తూ మేము ఈ శరీరాన్ని వదిలి మా శివబాబా వద్దకు వెళ్తాం, మళ్ళీ స్వర్గంలో వస్తాం అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీరు అతి ప్రియమైన బాబాకు పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా బాబాలాగా చాలా చాలా మధురంగా, చాలా చాలా ప్రియమైన వారిగా అవ్వాలి. బాబాలాగా చాలా చాలా మధురంగా, చాలా చాలా ప్రియమైన వారిగా కావాలి. బాబా ఉత్తరంలో కూడా మధురాతి మధురమైన అతి ప్రియమైన పిల్లలు చాలా కాలం క్రితం నుండి విడిపోయి తిరిగి లభించిన కలుసుకున్న ప్రియమైన పిల్లలు అని రాస్తారు కదా. మురళీలో కూడా బాబా చాలా మధురమైన వారు కదా. బాబా ఎంత మధురమైన వారో, ఎంత ప్రియమైన వారు అనేది ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నారు. మనల్ని కూడా అలా తయారు చేస్తున్నారు.
మేము ఒకప్పుడు చాలా మధురమైన వారిగా, ప్రియమైన వారిగా ఉండేవాళ్ళం. సత్యుగంలో మేమే పూజ్యులుగా ఉండి ఇప్పుడు పూజారీలుగా అయ్యాం కనుక స్వయంని పూజించుకుంటున్నాం అన్నది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఇది కూడా చాలా అద్భుతమైన తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ఎవరిని పూజ చేసినామనేదే తెలీదు. ఇప్పుడు అర్థమైంది, అరే నేనే నా పూజను చేసుకుంటా వచ్చినానే తెలియక అని ఇప్పుడు బాబా వచ్చి చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అర్ధకల్పం మా దుఃఖాలన్నింటినీ దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చారు. ఇది పిల్లలకు తెలుసు. హరహర మహాదేవ అని అంటారు కదా, ఇప్పుడు వారు మహాదేవులు. వారు దుఃఖాన్ని హరిస్తారు. వీడెంత బాగా చెప్తున్నారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు బాబా. బాబా అని స్నేహపూర్వకంగా అంటే చాలు, బాబా తప్పకుండా దుఃఖాన్ని హరిస్తారు. ఓ బాబా, ప్రియమైన బాబా వచ్చేయండి బాబా, మేరా సాతి అజావో అని సత్య హృదయంతో పిలిస్తే బాబా వచ్చేస్తారు. ఆ కార్యాన్ని నడిపించుకొని పోతారు. సుఖాన్ని ఇచ్చేవారు బాబా. అర్ధకల్పం మీరు చాలా దుఃఖాన్ని చూశారు. పంచవికారాల రోగం చాలా ఈ ప్రపంచంలో ఎక్కువైపోయింది. ఈ రోగం చాలా దుఃఖం ఇచ్చింది కనుక మధురమైన పిల్లలు, కర్మల ఖాతా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మంచిగా చేసుకోండి అని బాబా అంటున్నారు. వ్యాపారస్తులు కూడా 12 నెలల ఖాతా పెట్టుకుంటారు సంవత్సరంది. బాబా ఇలా అర్థం చేయిస్తారు. ఓ పిల్లలు, ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో చూడండి. ఇది నరకంగా ఉంది కనుక ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు బాబా రావాల్సి వస్తుంది. బాబా చాలా ప్రేమతో చూస్తున్నారు, చాలా ప్రేమగా తెలిపిస్తారు, ప్రేమతో వస్తారు. నేను పిల్లల సేవకై రావాలి అనేది బాబాకు తెలుసు. నేను కల్పకల్పము పిల్లలైన మీ సేవలో హాజరై ఉన్నాను అంటారు. ఎప్పుడైతే స్వయం వస్తారో అప్పుడు బాబా మా సేవలో హాజరై ఉన్నారు అని పిల్లలు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ కూర్చుండగానే అందరి సేవ జరిగిపోతుంది. మొత్తం సృష్టి యొక్క కళ్యాణకారి దాత అయితే ఒక్కరే కదా. మొత్తం ప్రపంచంలోని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వారసత్వాన్ని ఇచ్చేందుకు నేనే వస్తాను. బేహద్ తండ్రి బాబా అంటారు, బేహద్ తండ్రి బేహద్ తండ్రి యొక్క దృష్టి ప్రపంచంలోని అన్ని ఆత్మల వైపుకి వెళ్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ దృష్టి అయితే మొత్తం విశ్వం వైపు వెళ్తుంది. విశ్వంలోని మనుషులు అందరి వైపు వెళ్తుంది. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని సంపన్నంగా చేయాలి కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వం వలె మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ సంపన్నంగా అయ్యేది ఉంది, అవుతారు. బాబా పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. దృష్టి అయితే అందరి వైపు వెళ్తుంది కదా. సంగమ యుగంలోనే బాబా పిల్లల సేవలో హాజరవుతారు. వారితో పోలిస్తే ఎవ్వరూ అంత సేవ చెయ్యలేరు. వారిని బేహద్ తండ్రి యొక్క వారిది బేహద్ సేవ. పిల్లలైన మీరు కూడా వారిలాగా సేవ చేసినప్పుడే బాబాను షో చేయగలరు, ప్రత్యక్షం చేయగలరు. సేవ చేసేవారికి ఫలితం కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. మేము శ్రీమతం ద్వారా మొత్తం విశ్వంలోని మనుష్యులను సుఖంగా చేస్తాం అని పిల్లలకు నష ఎక్కుతుంది. మధురమైన పిల్లలు, ఇప్పుడు జ్ఞానరత్నాలతో మీ ఒడిని బాగా నింపుకోండి. దేంతో నింపుకోవాలి? జ్ఞానరత్నాలతో మన ఒడిని నింపుకోవాలి. బుద్ధి రూపి జోలిని ఎంత నింపుకోవాలంటే అంత నింపుకోవచ్చు. ఇప్పుడే అవకాశం ఉంది, మళ్ళీ అవకాశం లేదు. మళ్ళీ బాబా ఇచ్చే దాత రాడు కదా. ఎవరైతే మంచిగా ధారణ చేస్తారో వారు ఇతరులకి కూడా తప్పకుండా మంచి సర్వీస్ చేస్తారు. సమయాన్ని పాడు చేసుకోరు. పిల్లలు పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అవ్వాలి. ఆత్మ కదా, లోపల ఉండే ఆత్మ లోపలుంది కదా, అంతరాత్మ కదా. ఆత్మలైన మాకు బాబా అర్థం చేయిస్తున్నారన్న నిశ్చయం ఉండాలి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. అంతర్ముఖి అనగా లోపల ఆత్మ ఏదైతే ఉందో అది అంతా బాబా ద్వారానే వినాలి. ఈ నిశ్చయం ఉండాలి. ఆత్మాభిమానులై ఉండటమే సత్యాతి సత్యమైన అంతర్ముఖులుగా ఉండడం.
అంతర్ముఖి అనగా లోపల ఆత్మ ఏదైతే ఉందో అది బాబా ద్వారానే వినాలి. బాబా ప్రేమగా పదే పదే అర్థం చేయిస్తారు. తల్లి, తండ్రి మరియు మంచి మంచి అనన్యులైన పెద్దన్నయ్యలు, పెద్దక్కయ్యలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వారి నుండి నేర్చుకుంటూ ఉండాలి. మేము అనవసరంగా సమయాన్ని పోగొట్టుకోకూడదు అని లోపల నిశ్చయం చేసుకోండి. శరీర నిర్వహణ కూడా చెయ్యాలి. మీ రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమకారం ఉండకూడదు. నాది అనే భావం ఉండద్దు. మమత్వాన్ని పెట్టుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. మమత్వం ఒక్క బాబాపైనే ఉంచాలి. అక్కడ మీరు బాబా సమ్ముఖంలో ఉన్నారు. ఆత్మలు మరియు పరమాత్మ సమ్ముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా బాబానే ఆత్మలకు చదివిస్తున్నారు. అక్కడ ఆత్మలు ఆత్మలకి చదివిస్తారు. అంటే మనుషులు బయట ప్రపంచంలో మనుషులకు చదివిస్తారు. ఇక్కడ ఆత్మకు పరమాత్మ చదివిస్తున్నారు. పిల్లలైన మీరు మీలో ఈ విషయాల గురించి బాగా ఆలోచించుకోవాలి. మీకు మీరే ఈ విషయాల గురించి మీలో మీరే ఆలోచించుకోవాలి. విద్యార్థులు బాబా అంటారు, విద్యార్థుల బుద్ధిలో మొత్తం రోజంతా చదివే ఉంటుంది కదా. మీ బుద్ధిలో కూడా మొత్తం చదువు ఉంది. ఇది ఆత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ ఏకాంతంలో వెళ్ళి చదువుకుంటారు. బాగా ఆలోచన చేస్తారు. ఏమి, ఎట్లా, బాబా ఎందుకు చెప్పినారు. ఏకాంతం అనేది అవసరం. రోజుకు అర్ధగంట అయినా ఏకాంతంగా కూర్చోవాలి. చూడండి, మంచి విద్యార్థులు ఏం చేస్తారు చెప్తున్నారు బాబా. రోజంతా బుద్ధిలో చదువే గుర్తుంటుంది. మీ బుద్ధిలో కూడా మొత్తం చదువు గుర్తుండాలి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ ఏకాంతంలోకెళ్ళి చదువుకుంటారు. విద్యార్థులు పరస్పరంలో కలిసినప్పుడు చదువు గురించే మాట్లాడుకుంటారు. ఈ బేహద్దు చదువులో ఇంకా ఎక్కువ సంతోషంతో ఉండాలి. పిల్లలైనా మీరు ఇప్పుడు బాబాకు సహాయకారులుగా అవుతారు. స్మృతిలో ఉండడమే సహాయం. ఏదన్నిటికంటే గొప్ప సహాయం బాబా స్మృతిలో ఉండడం. ఎందుకంటే స్మృతి యాత్ర అనగా శాంతి యాత్ర. కనుక ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గంగా తయారు చేసుకోండి. లౌకిక ఇంటిని కూడా స్వర్గంగా తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరి బుద్ధిలో అలఫ్ మరియు బే అనగా బాబా మరియు వారసత్వం గుర్తుండాలి. శివబాబాను గుర్తు చేసుకుంటే రాజ్యం లభిస్తుంది. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం తమని తాము ఆత్మగా భావించి బాబాను స్మృతి చేసినట్లయితే రాజ్యం మీదే. బాబాను గుర్తు చేసుకున్నట్లయితే స్వర్గ రాజ్యం లభిస్తుందని పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశం ఇస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ సందేశం చెప్పాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: బాబా స్మృతిలో మీ సమయాన్ని సంపన్నం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడా పాడు చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు. పురుషార్థం చేసి అంతర్ముఖిగా ఆత్మాభిమానులుగా కావాలి. బాబా స్మృతిలో మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి, సంపన్నం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. పురుషార్థం చేసి అంతర్ముఖిగా అనగా ఆత్మాభిమానిగా కావాలి. సెకండ్ పాయింట్: ఇప్పుడు మేము దేవతల కంటే కూడా శ్రేష్టమైన బ్రాహ్మణం. ఇప్పుడు బాబా ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభించింది. జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. కనుక ముఖము సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండాలి. చూసారా ఎలా ఉండాలి? ఇందాకేమన్నారు? శాంతిగా ఉండాలన్నారు. ఇప్పుడేమంటున్నారు? సంతోషంతో గంతులేయాలన్నారు. లోపల శాంతి ఉండాలి, బయట శాంతి ఉండాలి. అవసరమైన సమయంలో అవసరమైన గుణాన్ని ధారణ చేయాలి.
వరదానం. మనస్సు యొక్క మహాదానం ద్వారా ప్రతి సంకల్పంలో సిద్ధిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. మనస్సు యొక్క మహాదానం ద్వారా ప్రతి సంకల్పమును సిద్ధి చేసుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. ఏ పిల్లలైతే మనసు ద్వారా శక్తుల దానాన్ని చేస్తారో వారికి మాస్టర్ సర్వశక్తివంతులనే వరదానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనసు ద్వారా శక్తుల దానం చేయడం ద్వారా సంకల్పంలో ఎంత శక్తి జమ అవుతుందంటే వారికి ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది. వారు తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ క్షణకాలంలో ఉంచగలరు. సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. వారు తమ సంకల్పాలపైన విజయీలుగా అయిన కారణంగా చంచల సంకల్పాలు కలిగిన వారిని కూడా కొద్ది సమయం కోసం అచలంగా మరియు శాంతస్వరూపులుగా చేయగలరు. స్లోగన్: నిరంతరం ఒక్క తండ్రి సాంగత్యంలో ఉన్నట్లయితే సాంగత్య దోషము నుండి రక్షింపబడతారు. ఒక్క బాబా స్మృతిలో ఉంటే నిరంతరం సాంగత్య దోషము నుండి రక్షింపబడతారు. మంచి వాళ్ళ సాంగత్యం, బ్రాహ్మణాత్మల సాంగత్యమే, అందులోనూ పురుషార్థం బాగా చేసే వాళ్ళ సాంగత్యం చేయాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పరచింతన చేసి సమయాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళ సాంగత్యం చేస్తే మనం కూడా అట్లే అయిపోతాం. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా కండి. ఏదైనా వికర్మ కానీ వ్యర్థకర్మ కానీ ఒకవేళ పదే పదే జరుగుతోంది అంటే అందుకు కారణం సదా సహచరుణ్ణి తోడుగా ఉంచుకోలేదు అని అర్థం. తోడు యొక్క అనుభవాన్ని చెయ్యరు. శక్తులు ఒక్క క్షణంలో దృష్టి ద్వారా అసురులను ఏ విధంగా అయితే సంహారం చేస్తారో అలా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మీ అసుర సంస్కారాలను, అపవిత్రతా సంస్కారాలను క్షణంలో సంహరించండి. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.